ఇంట్లో ఒక మనిషిని కోల్పోతే అది స్వయంకృత అపరాధం తోటి కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదో యాక్సిడెంటల్గా లేదు ఏదో రోగంతో చనిపోవడం వేరు. ఇది మనమే మనంతలకు మనమే మనకు తెలుసు తాగితే మన విచక్షణ కోల్పోతాము, మనసు కొంత డీలే ఉంటుంది. ఇప్పుడు మనం తాగి డ్రైవింగ్ చేసేటప్పుడు నార్మల్ డ్రైవింగ్లోనే మన కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఉంటుంది. అంటే ఏదైనా పాటలు వినుకుంటునో, ఏదైనా ఫోన్ కాల్ వస్తేనో, లేకపోతే మన ఇంట్లో ఏదో బాధతోటి మనం ఫికర్ తోటి ఉంటేనో మన డ్రైవింగ్లో మనకు కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అనేది తగ్గుతుంది, అటు ఇటు కొంచెం బ్యాలెన్స్ తప్పుతుంది. అదేవిధంగా తాగినప్పుడు కూడా మీరు ముందు వెహికల్ వస్తూ ఉంటుంది, తాగి ఉన్న వాళ్ళకు నార్మల్ వ్యక్తులకు ఒక 5-6 సెకండ్ల డీలే అంతే. ఇప్పుడు మీరు బ్రేక్ అప్లై చేయాలనుకున్నారనుకోండి, ముందర ఒక వెహికల్ వస్తుంది, నార్మల్ వ్యక్తి కరెక్ట్ జడ్జి చేసుకొని బ్రేక్ అప్లై చేయగలుగుతారు. అదే తాగిన వ్యక్తి ఏంటంటే కొన్ని సెకండ్ల పాటు డీలే ఉంటుంది. అంటే మీకు ఎదుటిగా వెహికల్ వస్తుంది, ఆ వెహికల్ మనం బ్రేక్ అప్లై చేయాలి అనే ఆలోచన ఉంది చూసిరా, దాంట్లో గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఆ గ్యాప్ తోటి ఏంటంటే మీరు లేట్గా బ్రేక్ అప్లై చేస్తారు, అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోతుంది.